నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. పిల్లల్ని కనడానికి కూడా ఎన్నో కొత్త టెక్నిక్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో చాలా ముఖ్యమైనది స్పర్మ్ ఫ్రీజింగ్. ఇది భవిష్యత్తులో పిల్లల్ని కనాలి అనుకునే మగవారికి ఓ వరం లాంటిది అని చెప్పొచ్చు. అసలు ఈ స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఎందుకు చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే మగవాళ్ళు తమ వీర్యాన్ని సేకరించి ఒక ప్రత్యేక పద్ధతిలో అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయడం. ఇది ఒక రకంగా భవిష్యత్తులో తమకు కావాల్సినప్పుడు పిల్లల్ని కనేందుకు ఓ భరోసా లాంటిది. వైద్యపరమైన కారణాల వల్ల కానీ, వ్యక్తిగత కారణాల వల్ల కానీ, లేదా భవిష్యత్తులో కుటుంబం ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న ఆలోచన ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరమైన ప్రక్రియగా చెప్పవచ్చు. క్యాన్సర్ కోసం రేడియేషన్ లేదా కీమోథెరపీ తీసుకునే పురుషుల్లో స్పర్మ్ ఉత్పత్తి తగ్గిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి చికిత్స ప్రారంభించే ముందు స్పర్మ్ను ఫ్రీజ్ చేసుకోవడం మంచిది. ఇటీవల కాలంలో చాలా మంది కెరీర్లో స్థిరపడే వరకు పెళ్లి పిల్లలకు దూరంగా ఉంటున్నారు. కొందరు పురుషులు తమ కెరీర్లో స్థిరపడ్డాకనే పిల్లల్ని కనాలి అనుకుంటున్నారు. అలాంటి వారు తమ స్పర్మ్ను ఫ్రీజ్ చేసుకొని భవిష్యత్తులో వారు స్థిరపడిన తరువాత తండ్రి కావచ్చు. స్త్రీగా మారాలి అనుకునే ట్రాన్స్జెండర్లు హార్మోన్ థెరపీ లేదా ఇతర ఆపరేషన్లు చేయించుకునే ముందు తమ స్పర్మ్ను ఫ్రీజ్ చేసుకోవచ్చు. మగవారు తన వీర్యాన్ని వైద్య సిబ్బంది సమక్షంలో ఒక ప్రత్యేకమైన కంటైనర్లో సేకరిస్తారు. సేకరించిన స్పర్మ్ను ల్యాబ్లో టెస్ట్ చేసి దాని క్వాలిటీ, కౌంట్ సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారిస్తారు. మంచి క్వాలిటీ ఉన్న స్పర్మ్ను క్రయోప్రొటెక్టెంట్ అనే స్పెషల్ లిక్విడ్లో కలిపి ఆ తరువాత లిక్విడ్ నైట్రోజన్లో అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేస్తారు. ఇలా స్టోర్ చేసిన స్పర్మ్ను చాలా సంవత్సరాల పాటు, కొన్నిసార్లు 20 ఏళ్లకు పైగా కూడా ఉపయోగించవచ్చు. తమ స్పర్మ్ను ఇతరులకు దానం చేయాలి అనుకునే వాళ్లకు కూడా ఈ ప్రక్రియను ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఈ ఫ్రీజ్ చేసిన స్పర్మ్ను ఉపయోగించి తన వంశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే మన తెలుగు వారిలో కూడా ఈ టెక్నాలజీ మీద అవగాహన ఏర్పడుతోంది. ముఖ్యంగా చదువుకున్నవారు, ఉద్యోగాలు చేసేవారు, వైద్య చికిత్సలు తీసుకుంటున్నవారు దీని గురించి తెలుసుకుంటున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఇది చాలా కామన్. స్పర్మ్ ఫ్రీజింగ్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మంచి పేరున్న ఫర్టిలిటీ క్లినిక్ను లేదా స్పర్మ్ బ్యాంక్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వారి సేవలు, ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోండి. స్పర్మ్ను ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, ఒకవేళ మరణిస్తే ఏం చేయాలి అనే విషయాలను ఓ అగ్రిమెంట్లో స్పష్టంగా రాసుకోవాలి. ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చు, స్టోరేజీ ఛార్జీలు మొదలైన వివరాలను ముందుగానే తెలుసుకోవడం బెటర్. స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది భవిష్యత్తులో కుటుంబం ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వారికి మంచి అవకాశంగా చెప్పొచ్చు.